అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజమండ్రి రాజకీయాల్లో టీడీపీ వైసీపీ మధ్య మరో రచ్చ మొదలైందా? రోడ్డుపై రాళ్ల విషయంలో అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నారా? గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు శాపాలంటూ టీడీపీ ఎమ్మెల్యే మండిపడుతుండగా మీకు అవగాహన లేదంటూ మాజీ ఎంపీ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. రెండు పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్తో రాజమండ్రి పాలిటిక్స్ హీటెక్కాయా? తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ మధ్య రాజకీయ రచ్చ సీరియల్ తరహాలో కొనసాగుతుంది. తాజాగా నగరంలోని దేవీ చౌక్, పుష్కర్ ఘాట్ వద్ద గత వైసీపీ ప్రభుత్వంలో సుందరీకరణ కోసం రోడ్డుపై రాళ్లతో చేపట్టిన పనులపై రగడ నెలకొంది. భరత్ ఎంపీగా పనిచేసిన హయాంలో పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శిస్తున్నారు. అడ్డదిడ్డంగా దేవీ చౌక్, పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు వేయడంతో వాటిని తన్నుకుని ప్రజలు నిత్యం పడిపోతున్నారని మండిపడ్డారు. రాళ్ల పనులపై విజిలెన్స్ విచారణ జరిగిందని, త్వరలో వాటిని తొలగించడం లేదా వాటిపైనే సాధారణ రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. రాళ్లు పైకి లేచిపోవడం వల్ల రోజు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు, పాదచారులు పడిపోతున్నారని, కాళ్లు చేతులు విరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా రాళ్లతో రోడ్డు వేయించిన మాజీ ఎంపీని లక్షల మంది తిట్టుకుంటున్నారని, ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే విమర్శిస్తున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ పబ్లిసిటీ కోసం చేసిన పనుల వల్ల వర్షం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని, వాహనదారులు పడిపోతున్నారని జనసేన నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ సైతం ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో రాజమండ్రిలో ప్రజాధనాన్ని మాజీ ఎంపీ భరత్ తన సొంత ఖజానాల దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వర్గీయులైన వ్యాపార సంఘాల నేతలు కూడా మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో రాజమండ్రిలో ఇంకా అనేక అనాలోచిత పనులు జరిగాయని, ఎన్నికల సమయంలో తనకు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో హ్యాపీ స్ట్రీట్ ను తొలగించాలని, మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీసివేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే రాళ్ల పనులపై ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలకు మాజీ ఎంపీ మార్గాని భరత్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ శ్రేణులు సైతం సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినవి అనాలోచిత పనులు కాదని, వాటిపై ఎమ్మెల్యేకు అవగాహన లేదని మండిపడుతున్నారు. విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన కాబుల్ స్టోన్ క్లాండింగ్ అనే విధానంలో రాళ్లతో రోడ్డు వేశామని మార్గాని భరత్ అంటున్నారు. ఇటలీ, రోమ్, ప్యారిస్, ఈఫిల్ టవర్, న్యూయార్క్, బోస్టన్ వంటి విదేశీ నగరాల్లో ఈ తరహాలో వేసిన రోడ్ల ఫోటోలను విడుదల చేశారు. ఢిల్లీ పార్లమెంట్ సహా లక్నో, సిమ్లా, బెంగళూరు, చర్చి స్ట్రీట్ వంటి ప్రదేశాల్లో ఇలాగే పనులు జరిగాయని, ఎమ్మెల్యేకు అవగాహన లేదని మండిపడ్డారు. ఇలాంటి పనుల వల్ల ఆయా జంక్షన్లు సుందరంగా ఉండడంతో పాటు వాహనాలు నెమ్మదిస్తాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ వాదిస్తున్నారు. వైసీపీ శ్రేణులు సైతం ఈ రాళ్ల పనులు బాగున్నాయని పలువురు స్థానికుల నుంచి తీసుకున్న అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు గత వైసీపీ హయాంలో రాజమండ్రి నగరంలో సుందరంగా పనులు చేపడితే ఇప్పుడు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజాప్రతినిధిగా ఉండి హుందాగా ప్రవర్తించడం లేదని, రోడ్ల గుంతలు పూడ్చడం, కొబ్బరికాయలు కొట్టడం వంటి ప్రచారాన్ని చూసి రాజమండ్రి ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎంపీ భరత్ విమర్శిస్తున్నారు. తన హయాంలో జరిగిన పనుల సుందరీకరణ గురించి ఎమ్మెల్యేకి అవగాహన లేదని కౌంటర్ ఇస్తున్నారు. ఇటు వైసీపీ శ్రేణులు సైతం సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేయడంతో రాళ్ల వ్యవహారం రచ్చగా మారింది. ఇక 2024 ఎన్నికల నాటి నుంచి రాజమండ్రిలో ఆదిరెడ్డి శ్రీనివాస్, మార్గాని భరత్ మధ్య రాజకీయ రచ్చ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. తనపై 72,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆదిరెడ్డి వాసుని ప్రతి సందర్భంలోనూ ఈవీఎం ఎమ్మెల్యే అంటూ భరత్ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత భరత్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కమిషన్లు తీసుకుని జరిగిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపిస్తామని ఎమ్మెల్యే వాసు అంటుంటే తాను సిద్ధమంటూ భరత్ ఛాలెంజ్ చేస్తున్నారు. మద్యం సిండికేట్ల అక్రమాలను టీడీపీ నాయకులు స్వయంగా నడిపిస్తున్నారని ఇటీవల ఆడియోలు బయటకొచ్చాయి. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ ని మాజీ ఎంపీ భరత్ ఇరుకున పెట్టారు. ఇదే సమయంలో భరత్ కారణంగా తాను ఆర్థికంగా మోసపోయానంటూ ఆయన అనుచరుడు రామ్ శర్మ మీడియా ముందుకొచ్చారు. ఇలా రాజమండ్రిలో రాజకీయ రచ్చ ఒక్కోసారి రసవత్తరంగా ఉంటే మరికొన్నిసార్లు చీప్ పాలిటిక్స్ లా కనిపిస్తుంది. గతంలో రాజమండ్రి నుంచి అనేక మంది ప్రముఖులు అధికార, ప్రతిపక్ష పార్టీలో కొనసాగారు. అయితే ఇప్పటి యువనేతల తరహాలో ఎవరూ ఇంతగా రాజకీయాల్ని రచ్చ చేయలేదని కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా రాళ్లకు సంబంధించిన రగడను ఇక్కడ టీడీపీ, వైసీపీలు ఎప్పటి వరకు కొనసాగిస్తాయో చూడాలి మరి. అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.